తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు కిరా కార్పి గారు ఉన్నారు. వారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. విజయవాడ అతలాకుతలం అయిపోతుంది. వరదల దిగ్బంధంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి అందరూ కూడా చూస్తున్నాము. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోసారు రోజా గారు. దీనిపైన స్పందించడానికి ఆర్పి గారు ఉన్నారు. ఆర్పి గారు చెప్పండి, వరదలకు సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అని చెప్పి రోజా గారు మాట్లాడటం జరిగింది. అవును. ఒక్క 2 గంటలు ముందు చెప్పినా గానీ చాలా వరకు డ్యామేజ్ కంట్రోల్ అయ్యేదని రోజా గారు మాట్లాడుతున్నారు. అవును. వీడియో ఉంది. అవును. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు చిన్న మాట అండి. 2 గంటల ముందు కాదు, 3 గంటల ముందు చెప్తా. 22 లక్షల నుంచి 30 లక్షల మంది జనాలు ఉండే విజయవాడ టౌన్లో 2 గంటల ముందు నువ్వు చెప్పినంత మాత్రాన్ని ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? అలర్ట్ చేస్తావు, ఓకే. ఎవరిలో కోళ్ళు ఇప్పుడు ఒక పులి వచ్చిందంటే ఉన్నట్టుండి లోపలికి వెళ్ళి గడి పెట్టుకుంటారు. వర్షం వచ్చిందంటే గోడలతో పాటు ఈ మన పెద్ద పెద్ద ఎనప రేకులు కూడా పగలగొట్టుకునే శక్తి ఒక వరదలకు ఉంటుంది, తుఫానుకు ఉంటుంది, సునామీకి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినా ఎక్కడికి పోలేని పరిస్థితులను కూడా వీళ్ళు ప్లస్ పాయింట్గా చేసుకొని వాళ్ళందరూ అలర్ట్ చేస్తుంటే అంటే వచ్చేది పులో సింహం కాదు కదా అలర్ట్ అవ్వడానికి. వచ్చేది నీళ్ళవి. ఇంత చిన్న గొంతున్న ఇంత చిన్న కన్నం ఉన్న దూసుకొని లోపలికి కొట్టేస్తుంది. కాబట్టి ఒక్కసారిగా మన సంక్రాంతి పండగకో ఏదైనా పండగకి వెళ్తేనే రోడ్లు బ్లాక్ అయిపోతాయి. ఒక 100-150 కాళ్ళు రోడ్లు బ్లాక్ చేస్తుంటే వేల ఇల్లు లక్షల ఇల్లు ఉన్న విజయవాడ ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళిపోద్ది. వీళ్ళలాగా 3,000 కోట్ల రూపాయలు ఏమైనా అక్రమంగా సంపాదించుంటే ఎవరింటికి ఆడ ఒక హెలికాప్టర్ పెట్టుకుంటారు, లేదా చార్టర్డ్ ఫ్లైట్ పెట్టుకుని ఉన్నటువంటి గాలిలో ఎగిరిపోతారు. వాళ్ళు నిరుపేద వాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఉన్నాయి, వరద ముప్పు ప్రాంతాలు ఉన్నాయి, కింద లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అదవుతుందని చెప్పింది. రకరకాల పరిస్థితుల్లో రకరకాల చోట్ల ఇల్లుంటే ఒక్కసారిగా వరద వస్తుందని 1 గంట ముందు చెప్పినా మాత్రం వాళ్ళు ఉన్నటువంటి గాలిలోకి పారాషూట్ పెట్టుకుని ఎగిరెళ్ళిపోతారా? వీళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ చంద్రబాబు గారి ఇల్లు కరకట్ట పైన ఉంది, ఆయన ఇల్లుకి నీళ్లు వస్తాయని చెప్పేసి నీళ్లు మొత్తం కూడా గేట్లు వదిలేసి అటు విజయవాడ మీదకి మళ్ళించారని చెప్పేసి వాళ్ళు వాదించే వాదన. ఏమండి, మరీ చంద్రబాబు నాయుడు గారు మనం అనుకున్నంత కర్కశంగా ఏం ఉండరు. అంటే అనుకున్నట్టుగా క్షమించాలా. ఎవరైనా ఒక సీఎం హోదాలో, ఒక తండ్రి హోదాలో ఉండే ఒక వ్యక్తి ఆయన ఇంట్లో నీళ్లు వస్తాయని చెప్పేసి ఆ నీళ్ళని మరిచి ఇంకో చోట దోసేశాడా? ఏది ఇటు పెట్టుకొని ఇటు దోసేశాడా? ఏది తిరుమల మీద ఏదో పులులు సింహాలు ఉంటే కర్ర ఇచ్చినట్టు జరుగుతుంది ఏమనుకుంటున్నారు? ఇది కర్ర పట్టుకొని ఎట్టంటే పులి సింహాలు అయిపోతాయి, దానికి కూడా వైఎస్ఆర్సీపీ స్టిక్కర్లు వేసి చంద్రబాబు నాయుడు గారు ఈ పక్క నుండి నీళ్ళని ఆ పక్క పంపించాడా? ఎట్ట పాసిబుల్ ఇది? ఈ వీడియోలోనే చెప్తుంది, ప్రభుత్వానికి సంబంధించి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్ లో లేరు. చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, మినిస్టర్లు అంతా ఫ్రైడే వస్తే హాలిడేకి వెళ్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. పెట్టండి ఈ వీడియోలోనే. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఈ వరదల బారిన పడి ఎంత నరకం అనుభవిస్తున్నారో వారి మాటలు వింటుంటేనే మనకు అర్థమవుతుంది. కనీసం చిన్నపిల్లలకి పాలు అందటం లేదు, రోజుల తడబడి తాగేదానికి నీళ్లు అందటం లేదు. ఈరోజు ఎంతమంది వరదల్లో కొట్టుకుపోయారో అర్థం కాని పరిస్థితిలో అందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ ప్రజలు ఇన్ని కష్టాలు అక్కడే ఇక్కడ మీరు గమనించారో లేదో, రోజా ఇటు చూడండి, గ్రంథాలయం వెనకంతా చూడు పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకొని ఉంది. అంటే ఆవిడ పెద్ద అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న ఆవిడకి ప్రపంచంలో ఉన్న ప్రతిదాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు పాకులాడుతూ ఉంటుంది. ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ ఇంటెలిజెంట్, మంచి ఇంటెలిజెంట్ పవర్ ఉంది అని చెప్పడానికి వెనక చూడు గబగబా 4 పుస్తకాలు పెట్టేసింది, ముందరొచ్చి కూర్చుంది. చిన్నపిల్లలు ఒకరు చాలా బాధలు పడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చెయ్యి అలా పెట్టింది. గమనించారో లేదో, రాత్రంతా తాగింది, కనీసం 2-3 గంటలు కూడా పడుకోవాలి. అదే హ్యాంగ్ ఓవర్తో ఎదురుగా ఒక కెమెరా పెట్టుకొని ఏడ కూర్చుంది. మీకు ఏదైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఈ వీడియోని 2-3 సార్లు చూడండి. ఏడ కూర్చుంది, రాత్రంతా తాగింది, అదే హ్యాంగ్ ఓవర్ మీద ముందర కూర్చుంది, కెమెరా పెట్టుకుంది. ఎంత బాధపడిపోతుందంటే చిన్నపిల్లకాయలు, పెద్దోళ్ళు, నీళ్లు లేవు, ఆక్సిజన్ లేదు, తినడానికి తిండి లేదు, విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోతుంది అంటుంది. ఈవిడ ఎక్కడుంది? నగిరిలో ఉంది. ఈవిడ ఎక్కడుందండి? నగిరిలో ఉంది. ఏమి విజయవాడ బాగుడదా? విజయవాడ ఈవిడిల్లి ఏ పులిహోర పట్లాలో ఆవిడ దగ్గర 3,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ఈరోజు అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచిపెట్టుకుంది. మైసూరు, మద్దూరు, కేరళ, చెన్నై, భారతదేశంలో ప్రతి చోట డబ్బులు అక్రమంగా చేసిన బినామీల పేర్ల మీద పెట్టుకున్న ఈవిడ ఈరోజు ప్రజలు విజయవాడలో అతలాకుతలం అవుతూ ఉంటే ఏమి కరోనా టైంలో ఆ మామిడికాయలు పెట్టుకొని ఆవకాయ ఎడ చేయాలని గోత్రమోహం వేసుకొని చేసి చూపించావు కదా. ఆవకాయ ఎలా పెట్టాలి, మా ఆయనకు ఆవకాయ అంటే ఇష్టం, మా అత్తగారు నేర్పించారు, మా పిల్లలు లొట్టలేసుకొని తింటారని చెప్పిన నువ్వు
నీకోసం కరోనా టైంలో నువ్వేదో పెద్ద అద్భుతం చేసినట్టు నీ కుటుంబం కోసం పెట్టావు కదా ఆవకాయ పచ్చడి. ఏమంత ఆవకాయ పచ్చడి వేసి అంత అన్నం కలిపి విజయవాడ ప్రజలకి వెళ్ళి పెడితే చచ్చిపోతావు నువ్వా? చంద్రబాబు నాయుడు గారు 70 పదులు అంటే 7 పదుల వయసు దాటి ముందుకెళ్ళి పరిగెడతా 24 గంటలు కష్టపడతా ఉంటే నువ్వు మాత్రం వెనక ఒక గ్రంథాలయం, మనంత తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేదు. మరి వెనక గ్రంథాలయం పెట్టుకుని ముందర కూర్చొని పాపం అల్లాడిపోతుంది, ఏడుస్తుంది, కుంగి కుసించిపోతా ఉంది. ఏమే విజయవాడ పోవచ్చు కదా నువ్వా? ఆయన 74 సంవత్సరాల వయసులో ఆయన పరిగెడతా ఉంటే నీ వయసు ఎంత ఉంది? ఆయనకన్నా చిన్నదానివే కదా. మరి ఆ వయసులో ఆయన పరిగెడతా ఉంటే నువ్వు కూడా పరిగెత్తుకొని పోవచ్చు కదా. మొన్న ఏమండి చిన్న మాట, తిరుమలకు పోతే ఏమన్నా ఆపారా? ఎవరిని ఆపారా? టీడీపీ ప్రభుత్వమే కదా, కొండ మీద కూడా అదే కదా ఉంటుంది, వాళ్ళ ఈవోలే కదా ఉంటారు, వాళ్ళ బిజినెస్ డిపార్ట్మెంటే కదా ఉంటుంది. ఈవిడెక్కితే ఎవరిని ఆపారా? ఆపలేదు కదా. ఇప్పుడు విజయవాడకు పోతే ఎవరు ఆపుతారు ఈ మనిషిని? ఇప్పుడు తిరుమల కొండ మీదకు పోతేనే నిన్ను ఆపలా, ఎందుకంటే నువ్వు చేసిన చేష్టాలని అందరికీ తెలుసు. ఈరోజు విజయవాడకు పోయి అంత ఆవకాయ పచ్చడు, అంత పులిహోర పట్లమో 4 ఇడ్లీలో ఉడికి అన్నమైనా పెట్టావు, కానీ నువ్వు ప్రజలకు పెట్టావా? ఒక్క రూపాయి అయినా ప్రజల చేత తీసుకున్న 3,000 కోట్ల రూపాయల్లో 10 పైసలైనా ఈరోజు ప్రజలకు పెట్టావా? తీరిగ్గా కూర్చొని 2 పెగ్గులేసి హ్యాంగ్ ఓవర్తో ముందు కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి మనకి. నిన్ను ఊరికే నెగిరి ప్రజలు తరివేశారా? ఊరికే నిన్ను ఓడించారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1 కోటి రూపాయలు, తెలంగాణ స్టేట్కి 1 కోటి రూపాయలు, 400 పంచాయతీలు ఏదైతే వరద ముప్పులో కొట్టుకుపోతూ జల దిగ్బంధంలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి 1 లక్ష రూపాయల లెక్కన 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చినాడు. పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా, ఇంకోటి డిప్యూటీ సీఎంగా కూడా 2 సీఎంలకి కలిపి 2 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు. పాపం నిన్నగాక మొన్న సినిమాలు ఇంకా పూర్తి కాల, సినిమాలు అడ్వాన్సులు తీసుకుని అయ్యాగుండాయి, ఆ డబ్బులు తీసుకెళ్లి పాపం పేద ప్రజలకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు 6 కోట్ల రూపాయలు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా మనిషి ఎక్కడో దగ్గర అప్పే చేస్తుంటాడు పాపం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉండి ఈరోజు 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వరద ముప్పులో ఉండే వాళ్ళకి ఆయన సొంత డబ్బులు ఇస్తా ఉంటే నీ అన్న ఏం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? గుట్కాగాడు ఏం చేస్తున్నాడు? నెల్లూరు ఊదుమోహుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు మీ మినిస్టర్లు అందరూ ఏం చేస్తారు? కోట్ల రూపాయల ప్రజల సొత్తుని అక్రమంగా తరలించిన మీరు 1 రూపాయి కూడా ఈ జల దిగ్బంధంలో ఉన్నటువంటి విజయవాడ ప్రజలకు ఇవ్వకుండా ఇళ్లలో కూర్చొని తాగి మొహం అంతా ఉబ్బేసుకొని ఎదురుగా కెమెరా పెట్టుకొని వెనక ఒక గ్రంథాలయం పెట్టుకొని సిగ్గుందా? ప్రజలు అక్కడ చచ్చిపోతా మహానుభావుడు నీళ్ళల్లో అక్కడ పోరాటం చేస్తుంటే ఆ వయసులో నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు ఏదేదో రాసుకొని ఇందాక గమనించవలేదు, ఇలా చెయ్యి పెట్టింది ఆవిడ. అనుకుంటున్నావేమో చాలా పెద్ద మనిషి, ఆవిడ ప్రజల కోసం ఇంత ఆరాట పడుతుంది, ఇట్ట పెట్టావు అనుకుంటున్నామేమో. ఇట్ట పెట్టిందేమో హ్యాంగ్ ఓవరు, కింద చూస్తుంది స్క్రిప్టు. నేను దయచేసి ప్రతి ప్రజల్ని అడుగుతున్నా, మీరొక్క ఈ వీడియోని 10 సార్లు చూడండి. ఈ వీడియోలో తాగుంది ప్రజల కోసం బాధపడేటువంటి వ్యక్తిత్వం మనం ఏదైతే చెప్పాలనుకుంటామో దానికి ఎమోషన్ తోడవ్వాలి, నిజాయితీ తోడవ్వాలి, కానీ మాటలు అవంతటే వస్తాయి. కింద పేపర్ పెట్టుకొని అవి కూడా చదివి వినిపించేంత స్థాయికి ఈరోజు దిగజారిపోయింది. కేవలం ప్రజలు విజయవాడ ప్రజలకు రూపాయి ఇవ్వకపోగా, అక్కడికి వెళ్ళి 4 పులిహోర పట్లాలు పంచకపోగా, వాళ్ళందరూ బాధలో ఉంటే కన్నీళ్ళు పెట్టుకోకపోగా ఒక పేపర్ కింద పెట్టుకొని దాన్ని చూస్తూ చదువుకుంటూ ఈరోజు స్క్రిప్ట్ చెప్తుంది. 6 కోట్ల రూపాయలు ఆయన ఇచ్చి మహానుభావుడు తిరగతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాలేదంట. క్షమించాలా, మీకు తెలియనిదేమీ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు సందర్భంగా, అది ప్రపంచం మొత్తానికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అని, అక్కడికి వచ్చారనుకోండి ఆయన మీద విపరీతమైన భక్తులు ఉన్నారు, విపరీతమైనటువంటి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు, అది అందరికీ తెలుసు. ఒకవేళ ఆయన ఆ ప్రజలకు ఏదైనా చేద్దామని వచ్చారనుకోండి, హ్యాపీ బర్త్డేలు, ఒకరేమో అక్కడ మునిగిపోతుంటారు, ఒకరేమో ఇక్కడ అన్నానికి లేకుండా ఏడుస్తుంటారు. అందులో కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరైనా కూడా సార్ హ్యాపీ బర్త్డే పవన్ గారు హ్యాపీ బర్త్డే అంటుంటే సంతోషం అమ్మ కేక్ తీసుకుంటారు ఇక్కడ కట్ చేస్తారని అంటాడా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ లేకపోతే ఏమి 6 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడా లేదా? అక్కడి నుంచి వీక్షిస్తున్నాడా లేదా? అక్కడి నుంచి పర్యవేక్షిస్తున్నాడా లేదా? అక్కడి నుంచి పద్ధతులు పాటిస్తున్నాడా లేదా? మనిషి ఎక్కడుంటే నీకేందమ్మా? మనిషి ఎక్కడుంటే నీకేముంది? 6 కోట్ల రూపాయలు అందించాడు అక్కడ. ప్రతి చోట ఈరోజు జనసేన వీర మహిళలు, కార్యకర్తలు, జన సైనికులు
పులిహోర పొట్లాల కానించి, పెరుగు పొట్లాల కానించి, టిఫిన్లు కానించి, ఇడ్లీలు కానించి, వడలు కానించి, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ సొంత డబ్బులతో ఎక్కడ దొరికితే అక్కడ స్టవ్, గ్యాస్ బండ పెట్టి వండడము, డ్రోన్ కెమెరాలు, ఇట చూస్తే షిప్పులు, ఎక్కడ పడితే అక్కడ పెడుతున్న జన సైనికులు ఉండగా మళ్ళీ పవన్ కళ్యాణ్ నీకెందుకమ్మా? పవన్ కళ్యాణ్ ఎక్కుంటే నీకెందుకు? 6 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ స్టేట్కి కూడా 1 కోటి రూపాయలు ఇచ్చిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది. నీ అన్న ఆడున్నాడు, స్క్రిప్ట్ రాసుకొని నెలలో ఉన్నాడు. కూటమి ప్రభుత్వం మొత్తం కూడా బయట గ్రౌండ్లోనే ఉంది. గ్రౌండ్లోనే ఉంది. ప్రతి ఒక్కరు మా ఆనవ రామనారాయణ రెడ్డి గారు కావచ్చు, విపిఆర్ గారు కూడా నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సత్యమంతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితో 1 కోటి రూపాయలు అందించాడు. ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక వచ్చే కోవూరు ఎమ్మెల్యే 1 కోటి రూపాయలు ఇచ్చారు. ప్రభాస్ గారు కూడా 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినట్టున్నారు. ఎవరి కాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాలేదంట, సిగ్గుందా? ఆయన చెప్తానే ఉన్నాడు, నేను అక్కడికి వస్తే ఎవరో ఒకరు హ్యాపీ బర్త్డే అంటారు, నేను ఆ పదాన్ని వినలేను. అంతమంది ఆహాకార్యాల మధ్యన, అంతంత అరుపుల మధ్యన, అంత బాధల మధ్యన ఆయన కేక్ కట్ చేసుకుంటాడా? వచ్చి అక్కడికి పొరపాటు ఎవరు తెస్తారని ఆటుకోరు ఫ్యాను, ఆయనకి ఇబ్బంది అనిపిస్తుంది కదా 10 మందిలో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఆయన పరిస్థితులు, ఆయన ప్రభావం వల్ల ఆయన అక్కడ పర్యటిస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉన్నాడు. సో అది మనం అర్థం చేసుకొని ఈ తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు, మనుషులకి ఇంకోలా అర్థమయ్యి చెప్పే వేషాలు ఈ ఊళ్ళో మెండుగా ఉన్నాయి కాబట్టి నెగిరి ప్రజలు చెప్పుతో కొట్టి ఓడించారు ఈరోజు. మీకు తెలియంది ఏం కాదు.